హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం సీమ వంకాయ అంటారు కదా దీన్ని, అదేనండి బెంగళూరు వంకాయ అని కూడా అంటారు. దీన్ని కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. యాక్చువల్గా దీనికోసం స్టడీ చేసినప్పుడు దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మాకు తెలిసాయి. ఇది హార్ట్కి మంచిదని, అలానే బీపీ షుగర్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయంటే ఇది తినడం వల్ల. సో కర్రీ ప్రిపరేషన్కి అయితే మనం వెళ్దాం. ఫస్ట్ అయితే మనం పీల్ చేసి మంచిగా క్లీన్ చేసుకొని అలానే స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్, జీరా వేసి కొంచెం ఫ్రై చేయండి. అలానే గ్రీన్ మిర్చి కూడా వేయండి. ఒక 1 to 2 minutes అలా మిక్స్ చేస్తూ కరివేపాకు కూడా యాడ్ చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. జస్ట్ ఒక 1 minute అలా మనకు ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక 1 to 2 minutes అలా మిక్స్ చేయండి, మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా. ఇప్పుడు మనం కట్ చేసిన సీమ వంకాయ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే స్లోగా ఒక 1 to 2 minutes అలా మిక్స్ చేస్తూ ఒక 4 to 5 minutes అయితే బాయిల్ చేయండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసి. బాయిల్ చేసేటప్పుడు ఏంటంటే మూత పెడితే మనకి మంచిగా మగ్గుతుంది దగ్గరగా అనమాట. సో ఇప్పుడు మనం 2 minutes తర్వాత ఒకసారి మళ్ళీ చూసి ఒక 1 to 2 minutes మిక్స్ చేసి ఓపెన్ చేద్దాం. ఇందులోకి ఏంటంటే ఒక మీడియం సైజ్ టొమాటో ఒకటి కట్ చేసి మిక్స్ చేయండి. టొమాటో ఏంటంటే మనం కర్రీ చేస్తున్నాం కదా, కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. టొమాటో యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes అయితే మగ్గించండి. అలానే సాల్ట్, కారం యాడ్ చేసి మళ్ళీ ఒక 3 to 4 minutes అయితే మగ్గించండి మంచిగా. కర్రీ అయితే ఈ విధంగా ఫైనల్గా మనకు వస్తుంది. వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఇందులో చాలా ఉంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేయండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్.